వెల్కమ్ టు సాక్షి. నేను హారిక. టెర్రస్ గార్డెనింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా మొదలు పెట్టారు అసలు? అంటే ఒక మొక్క పెంచుతూ ఉంటేనే మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి కొన్ని వందల మొక్కల్ని పెంచుతూ ఎంతటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఫ్లోర్ పాడవకుండా, అలాగే మొక్కలు కూడా పాడవకుండా ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అని చెప్పడానికి మనతో పాటు ఉన్నారు రాధిక గారు. నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? అసలు ఈ మొక్కలన్నీ చూసిన తర్వాత నాకైతే ఆహా ఎంత బాగుంది ఇక్కడ. అంటే కాసేపు అలా స్పెండ్ చేస్తే చాలు, మనకున్న టెన్షన్స్ అన్ని అలా మర్చిపోవచ్చు కదా. ఎంత బాధ ఉన్నా ఈ చెట్ల దగ్గరికి ఇక్కడికి వస్తే మొత్తం పోతుంది. అంటే చాలా రిలాక్స్ అవుతాము. నాకైతే అంటే స్టార్ట్ చేయడం కూడా ప్రతి చెట్టును రాత్రి వచ్చి మాట్లాడేయడము పొద్దున అదేకో తెలియని ఆనందం అనిపిస్తుంది. ఇడికి వస్తే అసలు కింద అన్ని స్టవ్ మీద ఏమన్నా పెట్టొచ్చినా మాడిపోతాయి. అంటే మాట్లాడతారు మొక్కలతో? అంటే మాట్లాడడం, ఏ పని ఉన్నా పండుటాకుంట తీయడం. ఇడికి వస్తే అసలు పని తెలియదు. ఓకే, అంటే మీది ఇక్కడేనా అండి, లోకల్? ఇక్కడే, అంటే హైదరాబాద్ లో పుట్టింది కానీ కరీంనగర్. కరీంనగర్ అంటే ఇక్కడ ఎలా వచ్చారు ఇక్కడికి? అంటే పెళ్ళి 16 years కి అయింది ఇంటర్లో. ఇక్కడ వచ్చేసినాము. బ్యాంక్ మేనేజర్గా ఉండేది సురేందర్ రావు. వాళ్ళది వరంగల్. అంకుల్ వాళ్ళది వరంగల్, అషురా పెళ్ళి. మాది కరీంనగర్ దగ్గర దీకొండ. అసలు మా ఇల్లు వాతావరణం కూడా ఎట్లుండేదంటే డూప్లెక్స్ ఇల్లు, బయట నుంచి పెద్ద గడీలు కదా, అట్లా దేశ్ముఖ్ ఫ్యామిలీస్ మావి. ఇంకా పక్కనే తోట మా అమ్మ వాళ్ళది. పసుపు ఇట్లా పొద్దున్న లేవంగానే మేము అదే చూసేవాళ్ళము. సో అక్కడ స్టార్ట్ అయింది. చిన్నప్పటి నుండి కూడా అమ్మ వాళ్ళు పసుపు వేస్తుంటే వాళ్ళ దగ్గర పోయి నీళ్లు పడతా అనడము, నాకు అట్లా ఇంట్రెస్ట్ ఉండేది బాగా. సో హైదరాబాద్కి వచ్చిన తర్వాత అది మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్ ఇప్పుడు లేకుండా స్టార్ట్ చేసుకున్నా. అప్పుడు అనిపించేది మధ్యలో పిల్లలు అదంతా దాంట్లో, కాకపోతే చెట్లు ఎక్కడ కనిపించిన చెట్లు తెచ్చుకోవడం, పెంచుకోవడం. అప్పుడు పూల చెట్లు ఎక్కువ ఇష్టం ఉండేది. బట్టలు కూడా కొనుక్కోపోయేది నేను, ఎక్కడ గులాబీలు ఉంటాయి, ఎక్కడ నర్సరీ. అప్పుడు నిజాం ఉంది కదా ఇప్పుడు, అక్కడ స్టార్ట్ చేస్తుండే. పబ్లిక్ గార్డెన్ ఉంది కదా, అందులో ఒక్కటే ఉండేది అప్పుడు కూడా ఎగ్జిబిషన్ పెట్టేటోళ్ళు 98లో. అప్పుడు కూడా చిన్న సిమెంట్ కుండీలు కూడా అప్పుడే కింద ఉన్నాయి, తెచ్చుకొని స్టార్ట్ చేసిన. సో అక్కడ నుంచి అప్పుడు ఒక్కొక్క మొక్క అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది. అప్పుడు 100 ఉండే. మేము నిజామాబాద్ 2004లో ట్రాన్స్ఫర్ అయితే అప్పుడు మా బావగారి ఇంట్లో కొన్ని, ఎదురుగా అందరికి కొన్ని పనిచేసినాం. పనిచేసి అక్కడికి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయి 2018లో ఇప్పుడు స్టార్ట్ చేసిన ఇదంతా. 2018 సెప్టెంబర్ 13. అంటే ఇది స్టార్ట్ చేస్తా అన్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా సపోర్ట్ చేశారు? వాళ్ళ రియాక్షన్? ఫస్ట్ 2-3 మొక్కలు తెచ్చుకున్నా, వాళ్ళకి అప్పుడు తెలియదు. ఒక్కొక్కటి అప్పుడు ఫస్ట్ ఆ పెద్ద కుండీలు ఉండే మన మెయిన్ గేట్ కాడ, వాకింగ్ కేబిఆర్ గేట్ కాడ అమ్ముతుండ్రి. ఎందుకో ఆ రోజు 3 ఇంకా తెచ్చుకోవాలి. ఆ రోజు నా బర్త్డే ఉండే, స్టార్ట్ చేయాలంతే. అప్పటికి నేను వీడియోస్ చూసిన, సిటీ టెర్రస్ గ్రూప్ వాళ్ళు అప్పుడు స్టార్ట్ చేయలేదు. ఫోన్లో నాకు యూట్యూబ్లో వస్తాయని కూడా తెలియదు. అట్లా చూసి నేను ఇంకా స్టార్ట్ చేసిన. ఫస్ట్ మొక్కలు పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని ఎక్కువ మొక్కలు అయిపోయిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ అసలు అందరూ వద్దు, ఫ్లోర్ ఖరాబ్ అవుతుంది, వద్దు అన్నారు కదా. అందరూ అలానే అంటారు, అసలు ఇన్ని కుండీలు వద్దు, ఇంత బరువు వద్దు, అది ఇది అని. అంటే జాగ్రత్త పడుకుంటా వాళ్ళతో, ఎప్పుడు దాచుకొని ఎరువు కానీ మట్టి కానీ వాళ్ళకి కనిపించకుండా, డ్రైవర్ల సపోర్టు, పని వాళ్ళ సపోర్ట్ చేసి తీసుకొని ఇట్లా పెట్టుకున్నా. ఎందుకంటే నా కోరిక అది. సో మీరు ఎక్కువగా ఎలాంటి పెస్టిసైడ్స్ని, ఎరువుల్ని, ఫెర్టిలైజర్స్ని వాడతారమ్మా? అంటే ఫస్ట్ కొంచెం తెలియక పురుగు రాగానే చాలా భయపడిపోయేదాన్ని. అయ్యో ఇట్లా అవుతుంది అని అదొకటి ఇది అయిపోయేది. ఇప్పుడైతే కొంచెం అనుభవం వచ్చింది. ఇప్పుడు అన్నిటికంటే బెస్ట్ ఆవు పేడనే. అది కొంచెం పచ్చిది వేయకుండా ఎండబెట్టి, అన్నిటికంటే బెస్ట్ అది. నేనైతే రకరకాలు చేస్తున్నా, పుట్టమన్ను,
తీసుకొచ్చి బెల్లం వేసి శనగపిండి కొంచెం ఆవు పేడ వేసి ఇవి కలిపి 15 రోజులు పెట్టి అవి నీళ్లు పోయడము. ఓకే. మళ్ళీ మామిడి పండ్లు వస్తాయి కదా, మామిడి పళ్ళు వచ్చినప్పుడు అవి కొంచెం ఎక్కువ పండిపోతే బెల్లం కలిపి పెట్టేస్తా. ఓకే. పెట్టేసి అవి నీళ్లు పోయడము. ఇప్పుడు ఇంట్లో బియ్యం కడిగిన నీళ్లు ఒక్కటి కూడా వేస్ట్ చేయను. చెత్త అతను కూడా ఇంతకుముందు చెత్త అంతా కూరగాయలది అవన్నీ పోయేది కదా, ఇవన్నీ ఇప్పుడు అట్లా చేసి పెట్టుకుంటాను. ఓకే. ఏది ఇంత పోద్ది, ఆకులు కూడా పడ్డాయి కూడా, అది చాలా తిడతారు ఇంట్లో. అమ్మ, ఈ రోజుల్లో ఇల్లు కట్టుకోవడం అంటే అసలు చిన్న మాట కాదు, ఎంతో ఇష్టపడి కష్టపడి కట్టుకుంటారు కదా. సో అంకుల్ ఏమన్నారు ఇలా మొక్కలు పెడతాను అని అంటే ఫస్ట్ అయితే వద్దు అని అన్నారు. ఎందుకంటే కష్టపడి కట్టుకున్నాం ఈ ఇల్లు కూడా. మళ్ళీ ఎక్కడ స్లాబ్ నీళ్ళు వస్తాయో, ఒక్కొక్క రోజు రాత్రి నిద్ర కూడా పట్టదు. అంటే ఏమైపోతుంది అని భయం వేస్తుంది. నీళ్ళు ఎక్కడైనా నిలిచినప్పుడు కానీ ఫ్లోర్ మీద ఇట్లా వస్తే కూడా భయం వేసి ఎంబడే ఊడ్చుకుంటా. పనోళ్ళని పెట్టుకున్నా, లేదంటే నేనన్ను ఊడ్చుకుంటా. కానీ ఇప్పుడు ఇక నాకు ఇష్టం అన్నట్టు కొంచెం వదిలేసిండ్రు. ఇన్ని మొక్కలకి వాటర్ సప్లై ఎలా చేస్తారమ్మా మీరు మరి? పైపు తోటి పోస్తాము, లేదంటే బకెట్ తోటి పోస్తాం. చెట్టుకి వెళ్ళి చెట్టుకి పోయాలి, తప్పదు. ఓకే. అలాగే మనకి పురుగులు చీడలు వస్తాయి, అన్నీ వస్తాయి. మట్టిలోకి వెళ్ళి కూడా వస్తాయి. మట్టిలో నీమ్ ఆయిల్ 1 వీక్ ఒకసారి స్ప్రే చేయాలి. నీమ్ ఆయిల్ కుంకుడుకాయ రసం కలిపి చేస్తాను. ఆర్గానిక్ తీసుకొచ్చుకుంటాం. అది కూడా ఎక్కడ మనము అంతా ఆర్గానికే. కాకపోతే కూరగాయలు తెంపి ఇప్పుడు వంకాయలు అంటే ఇక కిలోలు వస్తున్నాయి, ఎవరికి ఇవ్వాలో అర్థం కాదు. కాకరకాయలు ఇప్పుడు తెంపడం కష్టం అవుతుంది. మాకు ఇచ్చేయండి. సో అంకుల్ హెల్ప్ చేస్తారా ఎప్పుడైనా? అంటే నేనే ఎంకరేజ్ చేయడానికి, తెంపండి అక్కడ పోయి, అది కొంచెము కూరగాయలు వంకాయలు తెంపండి, కాకరకాయలు అట్లా అని చెప్తే పోతారు. పాలకూర తోటకూర అయితే మా 2 బాబులు నాకు. పెద్ద బాబు ఆస్ట్రేలియా నుండి వచ్చి ఇక్కడే బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాడు. ఓకే. ఏం చేస్తారండి? రియల్ ఎస్టేట్. ఓకే. ఇంకా కోడలు కూడా అదే చూసుకుంటది. ఇంకా పిల్లలకి నాకు ఇది ప్రతిదీ సాధ్యమైనందుకు పండించి ఇవ్వాలని. ఓకే. 2 మన్మరాన్లు. చిన్న బాబు US లో ఉంటాడు. ఓకే. ఆ బాబుకి ఒక చిన్న బాబు ఇప్పుడు. ఓకే. 6 months. ఓకే. 2 అబ్బాయిలు ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు మీకు? చిన్న బాబు బాగా చేస్తాడు. అంటే పెద్ద బాబు ఎందుకు ఇంత కష్టపడ్డాం అంటాడు. కాకపోతే ఇవి వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తారు. మా కోడలు అయితే ప్రెగ్నెన్సీలో ఫ్యాషన్ ఫ్రూట్స్ పైన ఉండే చిక్కుడుగాయ అయితే బోర్ అయిపోయింది వాళ్ళకి. అంత ఇంట్లోదే, మొత్తం ఇంట్లో. అసలు మీరు మార్కెట్కి వెళ్తారా అండి? వెళ్ళాము, చాలా తక్కువ. మా ఇద్దరికి మా పిల్లలకి సరిపోతాయి. వాళ్ళకి ఇప్పుడు క్యారెట్, కొంచెం బీట్రూట్ అట్లాంటివి కొనుక్కుంటున్నారు. స్టార్టింగ్ లో ఇది స్టార్ట్ చేసినప్పుడు ఇన్ని మొక్కలు పెడతానని మీరు ఎప్పుడైనా అనుకోలేదు? ఒకటి ఇంకా కూడా ఇది పెట్టుకున్నా, తీసేసిన నిన్న. ఇంకా అంటే ఎలాంటి మొక్కలు పెట్టాలి, ఇలాంటి మొక్కలు పెట్టాలి అని మీకు ఏమైనా ఉన్నాయా కోరికలు? అంటే ఇంకా కూడా అన్ని పండియాలని ఉందమ్మా. అన్ని చెరుకు ఇప్పుడు కొన్ని అట్లాంటివి నేను చేయలేదు. పసుపు మామూలుగా అయితే ఆల్మోస్ట్ అన్ని పండ్ల చెట్లు ఉన్నాయి. కాకపోతే కింద భూమిలో పండించినంత రాదు. ఒక సీతాఫలం ఉందంటే ఒక 10 కాయలు కాస్తుంది. జామ చెట్టు ఉందంటే ఒక 10 కాయలు 12 కాయలు కాస్తుంది. అందుకే ఒక 5-6 చెట్లు పెట్టుకోవాలి. కాకపోతే సరిపోదు. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకొచ్చి ఎంబడే ఒక 100 రూపీస్ పెడితే మట్టి ఎరువు వస్తుంది, తీసుకొచ్చుకొని 4-5 ఎంత ప్లేస్ లేని వాళ్ళు అయినా కూడా వాటర్ క్యాన్స్ ఉంటాయి కదమ్మా, తెచ్చుకొని దానికి 20 రూపాయలు పెడితే స్టాండ్ వస్తుంది. అవి పెట్టుకొని చేసుకోవచ్చు. కాకపోతే పైసలు ఉండి కొంచెం మంచిగా ఇంటికి సరిపడా కూరగాయలు పెంచాలనుకునే వాళ్ళు మళ్ళీ కట్టుకోవడం బెస్ట్ అమ్మా. మళ్ళీ కట్టుకుంటే చాలా బాగుంటుంది అది. ఓకే. మీరు ఇన్ని మొక్కలు పెడుతున్నారు, ఇంత చేస్తున్నారు, ఛానల్స్ నుంచి వచ్చి మీ ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు, స్టోరీస్ తీసుకుంటున్నారు మొక్కల పైన. మీరు ఎందుకు, అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ నడుస్తుంది కదా హవా, మీరు ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు? అంటే ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎట్లా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. చూద్దాం అది కూడా. అంటే ఇప్పుడు పిల్లలకి తెలియాలి, ప్రతి ఒక్కళ్ళు కొంచెమన్నా చెట్లు పెట్టుకోవాలి ఇంట్లో. అది కంపల్సరీ. రోడ్డు మీద కూడా పెట్టాలి ఏదో ఒక చెట్టు. నేను KBRలో పెట్టిన, నీళ్ళు లేకుంటే తీసుకెళ్ళి పోసేవాళ్ళం.
ఇక్కడ నుంచి బాటిల్స్ పోయి. గ్రేట్ అండి. అంటే ఇప్పుడు ఒక చెట్టు మనము రోడ్డు మీద కూడా నాటితే ఆ డ్రాప్ నీళ్ళు ఆకు మీదకి వెళ్ళి పడే కింద పడుతుంటే మనకు తెలియకుండా మన తాతలు ముత్తాతలు పితృదేవతలు అంటారు కదా, వాళ్ళకి చెందుతుందట ఒక్కొక్క డ్రాప్. నాకు మా ఫ్రెండ్ చెప్పింది. ఓకే. మనం ఏ చెట్టు అయినా, అందుకే ప్రతి ఒక్కరు ఒక 2 చెట్లన్నా నాటాలి. అంటే అది తీసుకురావడానికి యూట్యూబ్ స్టార్ట్ చేయాలి నువ్వు అన్నట్టు. మీరు స్టార్ట్ చేయాలి. మీరు స్టార్ట్ చేస్తేనే మాలాంటి వాళ్ళకి చాలా మందికి కూడా ఒక ఇన్స్పిరేషన్గా, అంటే మేము కూడా మొక్కలు పెట్టాలి. మొక్కలు అంటే మనకి ఫస్ట్ మనం ఉండడానికి ఎంత హెల్ప్ చేస్తాయి అనేది అసలు ఒక్క మాటలో చెప్పలేము. అది వెదర్ పరంగా అయినా సరే, మానసికంగా కూడా మనం చాలా ఎంజాయ్ చేస్తాం చూసినప్పుడు. ఇప్పుడు నేను ఇప్పుడు పెట్టుకున్నా అంటే మెయిన్ కారణం అమ్మ, చాలా కష్టం ఉంటుంది. చాలా కష్టం ఉంటుంది. రోజు ఒక 2 hours అన్నీ ఉండాలి మనం చెట్ల దగ్గర. లేకుంటే ఏ పనోళ్ళు పెట్టినా కాదు. కాకపోతే ఇప్పుడు కొంచెం మనీ ఉన్నోళ్ళు అనుకోమ్మ, 1 lakh అయినా పెట్టుకోగలుగుతాం అన్నోళ్ళు. మంచిగా ఫ్లోరింగ్ వాటర్ ప్రూఫ్ చేయించుకొని మళ్ళు కట్టించుకోవాలి. మళ్ళీ ఈజీ. దాంట్లో ఒకసారి మనం వేసినామంటే ఆకులు ఇవన్నీ ఇప్పుడు కేబీఆర్లో కూడా ఇది పెట్టిండ్రు అన్నట్టు, గుంటల్లాగా తవ్వి మొత్తం ఆకులన్నీ వేసి కంపోస్ట్ అట్లా చేస్తున్నారు. ఓకే. అంటే మొక్కలు పెంచడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది అనేసి చాలా మంది అంటూ ఉంటారు. ఖర్చు అంటే మనీ లేని వాళ్ళు కూడా, కిరాయికి ఉండే వాళ్ళు కూడా వాటర్ బాటిల్స్ క్యాన్లు ఉంటాయి కదమ్మా, 20 రూపాయలు పెడితే వాడు ఒక్కొక్కసారి ఫ్రీగా కూడా ఇస్తారు. పొయ్యి లేకుంటే ఇప్పుడు పేపర్లు, వేస్ట్ సామాన్లు, పాత సామాన్లు అమ్మే దగ్గర ఫ్రిడ్జ్లు ఏవన్నీ దొరుకుతాయి. మనం అట్లా స్టార్ట్ కూడా చేయవచ్చు. ఫ్రిడ్జ్లు కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు అందరూ కేవలం మాటలు మాత్రమే చెప్తారండి, కానీ మీకు పక్కన మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ పక్కనే ఒక కూలరు, దానిపైన ఒక సూట్ కేసు, వాటిలలో కూడా మొక్కలు పెట్టి పెంచుతున్నారమ్మా. అంటే అంత ఆదర్శంగా ఉంటారనమాట. లైక్ ఏదో చెప్పామా అన్నట్టు కాకుండా కరెక్ట్గా అసలు ఇక్కడే పక్కన నేను చూపిస్తాను మీకు ఇంకొక వీడియోలో. పక్కనే పెట్టి అసలు కూలర్లో, సూట్ కేస్ పైన, ఇంకా ఫ్రిడ్జ్లో అన్నిట్లలో మొక్కలు పెట్టేశారనమాట. దీని స్టోరీ ఏంటమ్మా? అంటే ఇప్పుడు సూట్ కేసులు ఏది వేస్ట్ పోనీయ బుద్ధి అయితే లేదమ్మా. ఇప్పుడు కూరగాయలు అయితే కోసినాక ఇంట్లో మామూలుగా ప్లాస్టిక్ పాల ప్యాకెట్స్ ఇవి ఉంటాయి కదా, అవి కూడా ఎక్కువ యూజ్ చేయట్లేదు. న్యాచురల్గా ఉండాలి. మనం వెనుకట ఎట్లా ఉన్నాము, ఒక ఇల్లు, ఆవులు, మనం ఇంట్లో కూరగాయలు పెట్టుకొని, అది ఇష్టం నాకు. అది ఇక్కడ కొంచెం ఈ కాంక్రీట్ జంగల్ అంటున్నారు కదా, దీంట్లో ఈ మాత్రమైనా చేసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు కూడా బాల్కనీ ఉంటుంది. కొంచెంలో కొంచెము మనీ ప్లాంట్ దగ్గర నుంచి వంకాయ, టమాటా ఇవైతే ఈజీగా వస్తాయి. ఓకే. ఈ ఒకవేళ ఎక్కువగా కాసినప్పుడు ఏం చేస్తారు కూరగాయలు? ఫ్రెండ్స్కి ఇచ్చేస్తాం. చేస్తారు. నెక్స్ట్ టైం నుంచి మాకు కూడా ఇచ్చేయండి. ఇస్తాం తప్పకుండా. అడ్రస్ తెలిసింది కదా, వచ్చేస్తాం అన్నమాట. అసలు ఇప్పుడు పిల్లలు, మా బాబు వాళ్ళు 4, మేమిద్దరము, పని వాళ్ళు కూడా సరిపోతుంది. ఒక 10 మందికి సరిపోతున్నాయి. హ్యాపీగా మంచిగా హెల్దీ ఫుడ్ తింటున్నాం. రోజు అయితే ఆకుకూర ఉంటుంది అమ్మాయి, రోజు ఒక ఆకుకూర వెళ్తుంది. ఓకే. ఏదన్నా ఒకటి వెళ్తుంది. మన పెంచుకుంటే ఇంకేం కావాలి? కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కావాలన్నప్పుడు ఇలా అలా తిరగొచ్చు. అసలు నేను 2018లో పెట్టిన కదమ్మా, పెట్టినాక కరోనా వచ్చింది. అప్పుడు కొన్ని చెట్లు ఈ ఫ్లోర్కి సాయంత్రం వచ్చి, మేము మా మన్మరాలు అప్పుడు దానికి 4 months పైన కూర్చొని, అప్పుడు చిక్కుడుగాయ వచ్చింది. ఇంత చిక్కుడుగాయను అప్పుడు నుండే ఇంకా పెంచాలి మనము. ఇట్లాంటి టైం వస్తే కూడా మనం బయటికి వెళ్ళకుండా తినాలి అన్నదానికి నేను అప్పుడు ఇంట్లో వాళ్ళకు కూడా తెలిసింది. ఓకే. వంకాయలు, టమాటాలు, చిక్కుడుకాయ పెట్టడం ఎంత మంచిది అనేసి. అప్పుడు కొన్ని ఒక 20 పెట్టిన. అప్పుడు పండ్లు ఎక్కువ రాలే కానీ కూరగాయలు బాగా వచ్చినాయి. ఊరు నుంచి వచ్చారు, కరీంనగర్ నుంచి వచ్చారు కదా, సో అక్కడ ఎలాంటి మొక్కలు ఉండేవి? మీ చిన్నతనం ఎలా ఉండేది? చిన్నతం మొత్తం చెట్లే. వాళ్ళు అంటే మీ పేరెంట్స్ ఇచ్చే సూచనలు, ఆ ఇన్స్ట్రక్షన్స్ అయినా పనిచేసాయి? అంటే నేను మా నాన్నే అడిగేది. మా బాబాయ్ ఒకరు ఇప్పటికీ తోట పెట్టుకొని రోజు వెళ్ళొస్తారు. 82 years ఎమ్మెల్యే ఉండేది పాపారావు అని. నేను డ్రాగన్ ఫ్రూట్స్ పండించి పేపర్లలో కూడా వచ్చిండ్రు బాబాయ్. నేను మా పెద్దవాళ్ళని అడుగుతున్నా, మా నాన్న పసుపు పండింది ఒక 10 kilos. పసుపు ఎట్లా ఉడకబెట్టాలి నాన్న, ఎట్లా చేయాలని వాళ్ళనే అడిగి కనుక్కునేది.
ఓకే. అన్నీ వాళ్ళు చెప్పేటోళ్ళు. కాకపోతే అప్పుడు కూడా వాళ్ళు పశువులు ఎండాకాలం వస్తే ఆవుల మందని తీసుకొచ్చి పెరట్లో పడుకోబెట్టేటోళ్ళు. వాళ్ళందరికీ మా అమ్మ ఫుడ్ పెట్టేది, అంటే పనోళ్ళు ఉండేది. అట్లా నేను తెలుసుకున్న ఆవు పేడ వాళ్ళు ఒక మూలకి వేయడము. అప్పుడు కూడా గుంటలాగా తవ్వి రోజు పశువులు తీసుకొచ్చి అక్కడ వేసి అదే వాడేటోళ్ళు. ఓకే, అదే ఎరువులా? ఇది ఇప్పుడు వాళ్ళు 82, 80 ఇయర్స్, మొన్ననే చనిపోయింది. సారీ అమ్మా. అది కొంచెం బాధ ఉండే. అయితే సిటీ టెర్రస్ గ్రూప్ వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు మాకు. శ్రీనివాస్ గారని, సరోజ గారని, చాలా రాజేంద్ర ప్రసాద్ గారు, యూట్యూబ్ వాళ్ళు. ఏ డౌట్ ఉన్నా కూడా వాళ్ళకి ఫోన్ చేస్తా, చెప్తారు. సో ఆ డౌట్ ఉందంటే ఏదైనా పురుగు వచ్చినా ఎక్కువ గ్రోత్ రావాలి. రూపినేని గారని ప్రకృతి ఇదే మొత్తం వారు చాలా చెప్తుంది నాకు. ఆర్గానిక్ ఆయిల్ పంపిస్తారు, నీమ్ ఆయిల్. అందరి సపోర్ట్. ఇప్పుడు మనము అంటే కొత్త వాళ్ళు స్టార్ట్ చేస్తే మాత్రం ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఒక్కటే, స్టార్ట్ చేయాలి, మనది మనం పండించుకోవాలి. కరేపాకు ఇంట్లో, వంకాయ, టమాటా ఇట్లాంటివి ఈజీగా వస్తాయి. మిరపకాయలు కొంచెం చూసుకోవాలి మనం. సో ఈ టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనే వాళ్ళకి ఇవి బేసిక్ అన్ని కూడా తొందరగా వచ్చేస్తాయి. మీరు స్టార్ట్ చేసింది కూడా వాటితోనేనా? వాటితోటే. నేను స్టార్టింగ్ పండ్ల చెట్లు తెచ్చుకున్నా, నాకు ఇష్టం. అంటే ఇప్పుడు మనకి మామిడి చెట్టు అవి తెచ్చుకున్నాను. అదే ఆ రోజు ఏదన్నా పెట్టాలి అంతే. ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కొన్ని ఒక 2 చెట్లు పోయినాయి, పోతూనే ఉంటాయి. చాలా బాధ అవుతుంది. ఒక్కొక్క 250. కాకపోతే మా గ్రూప్ వాళ్ళే, సిటీ టెర్రస్ గ్రూప్ వాళ్ళు ఏంటంటే ఎక్కడి నుండో లారీ తోటి, అంటే ఇప్పుడు 40,000 మంది 50,000 మంది అయినట్టున్నారు టెర్రస్ గార్డెన్ పెట్టుకునే వాళ్ళు. వాళ్ళందరికీ కూడా బయట 100 ఉంటే మాకు 20 రూపీస్కి వచ్చేటట్టు చేస్తున్నారు. మందులు కూడా అన్ని. అంటే ఇప్పుడు మనం కలిపేటప్పుడే మట్టి ఏం చేయాలంటే మట్టిలోనే వేపపిండి ఇవన్నీ కొన్ని ఉంటాయి అన్నట్టు, అవన్నీ కలిపి పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఒక 1-2 ఇయర్స్ వరకు ఏం పురుగు పట్టదు, మట్టిలో రాదు పురుగు. మందులు యూజ్ చేస్తారు? మందులు ఏం లేదు, ఒట్టి ఆవు పేడ. ఇవి ఇంట్లో అరటి పండ్లు, ఆవపిండి. ఇందాక అన్నారు కదా మందులు ఇస్తారు అనేసి. మందులు అంటే ఇవి ఆర్గానిక్. ఓకే. సో అవి ఎక్కువ రేట్ ఉంటాయి అంటారు కదా? అంటే పర్వాలేదు, మరి ఇట్లా వాళ్ళు కూడా హోల్సేల్ రేట్కి మాకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు కొత్తగా ఏదైనా అంటే మన దగ్గర బోన్ మిల్లు ఇట్లాంటి, బోన్ మిల్లు, వేపపిండి ఇట్లాంటివి వాళ్ళ దగ్గర మనకు తక్కువ దొరుకుతున్నాయి. ఓకే. ఇప్పుడు పబ్లిక్ గార్డెన్లో పెడుతున్నారు. మొక్కలు కూడా బయట నుంచి కొనుక్కొచ్చి మాకు తక్కువ రేటుకి ఇవ్వడము అలా చేస్తున్నారు. మీ గ్రాండ్ చిల్డ్రన్, మీ మనవాళ్ళు మనవరాళ్ళకి చాలా ఇంట్రెస్ట్. అసలు వచ్చి వాళ్ళే తెంపుకుంటారు, ప్రతిదీ వాళ్ళకి నేర్పిస్తున్నా. వాళ్ళే వచ్చి ఈ కొమ్మకి ఇది ఉంది, ఈ కొమ్మకి ఇదని తీసుకొని తింటారు. చెట్టు మీద పండు. కొన్ని రోజులు అయితే వాళ్ళు కూడా కొన్ని తీసుకొచ్చి స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మిగిలిన గ్యాప్ మొత్తం ఫిల్ చేస్తారు అనుకుంటాను. వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు ఒక్కొక్కటి పెడుతుంటే భయం, పైకి వచ్చి ఇంకొకటి పెడుతుంది. పిల్లలతో చెప్పిస్తారు మా వారు, ఇంకా పెంచుతుంది చెట్లు, ఇంకా పెడుతుంది, అది ఖరాబ్ అయిపోతుంది ఇల్లు అని. చూసారు కదండి, రాధిక గారు టెర్రస్ గార్డెనింగ్ ఎలా స్టార్ట్ చేశారు, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఏంటి. ఒక్కొక్క మొక్క తెచ్చి ఇప్పుడు కొన్ని వందల మొక్కలు 3 ఫ్లోర్స్లో పెట్టారనమాట. ఇంకా పెడుతూనే ఉంటానని చెప్తున్నారు. అలాగే మొక్కల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాగే ఫ్లోర్ పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలి, తక్కువ ఖర్చుతో ఎక్కువ మొక్కల్ని ఎలా పెంచుకోవాలి, ఇలాంటి ఎన్నో విషయాలను మరొక ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. నమస్కారం.